హాయ్ హలో వెల్కమ్ టు మై షో ఫ్యాక్టరీ. ఏంటి ఫ్యాక్టరీ? ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే రీసెంట్గా ప్రాంక్స్టర్ హంటర్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఒక సినిమా తీశాడు, లారీ చాప్టర్ 1. ఈ సినిమా అనే దాని మీద కొందరు రివ్యూ రైటర్లు చాలా దారుణంగా రాయడం కారణంగా. హలో శ్రీకాంత్ రెడ్డి గారు. హాయ్ సార్, వినపడుతుందా? వినిపిస్తుందండి, ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇందాక టాపిక్ ఏంటంటే మీరు రివ్యూ రైటర్లకి ఒక ఛాలెంజ్ విసిరారు. అవునవును. ఏంటి సార్ ఆ ఛాలెంజ్? వాళ్ళకి మీకు గొడవ ఎట్టొచ్చింది, ఏంటి, ఏం కథ అది? వాళ్ళు రివ్యూ రాసే వాళ్ళు ఒక 5-6 మంది 10 మంది ఉన్నారు సార్. వాళ్ళు కొంతమంది మొఖాలు కనపరావు. ఈ వ్యక్తులు సినిమాలు చూడకుండా రివ్యూలు రాస్తున్నారు. ఒక 2-3 మనుషులు సినిమాలు చూడకుండా రివ్యూలు రాశారు. నా సినిమాకి బ్యాడ్ గా రాశారు. ఓకే ఓకే. నాకు బాధ కలిగించి నేను తిట్టాను వాళ్ళకి. ఓకే. తిడితే వాళ్ళు రివర్స్ లో నన్ను తిట్టారు. సో ఇది తిట్టుకోవడం కాదు కదా, సమస్య పరిష్కారం అవ్వాలా అని నేను ఒక 5 లక్షలు పెట్టుబడి చెక్ ఇస్తా. 5 లక్షలు చెక్ ఇస్తా నేను. ఓకే, ఎవరికైనా ఇస్తారు మీరు? ఎవరికైనా ఇస్తా. రివ్యూ రైటర్లు సోకాల్డ్ 5 పీపుల్ ఎవరైతే ఉన్నారో 5 పీపుల్ వాళ్ళకేనా ఇదంతా? వాళ్ళకే, ఇది అందరికీ కాదు కదా. ఓకే ఓకే. రివ్యూ రాసే వ్యక్తులకి ఇస్తాను. వాళ్ళు వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి దాన్ని ఓపెన్ డొమైన్ లో అప్లోడ్ చేస్తే దానికి 100 మంది చూస్తే 100 లైకులు రావాలి. 100 లైకులు యాజ్ రావాలి. ఎంతమంది చూస్తే అన్ని లైకులు రావాలి. అప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయినట్టు సినిమా గురించి మాట్లాడారు ఉంది వాళ్ళకి. ఓకే, మీరు చిట్టిబాబు దగ్గర నుంచి మొదలు పెడితే నీకేమరవుతుంది అని చాలా మంది ఇలా అంటున్నారు మీరు. ఇది కూడా ఆ కోవలోకి వస్తుంది ఇప్పుడు, అంతేగా? కోపం పక్కన పెడితే సినిమాని కిల్ చేస్తున్నారు కదా మాట్లాడి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిన సినిమాని 3 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా నాది. 0 నుంచి వచ్చాను నేను. ఓకే. నా సినిమాని మాట్లాడడానికి నువ్వు చూసి మాట్లాడి పలాంది కరెక్ట్ ఉంది పలాంది తప్పు ఉంది అంటే నేను నేర్చుకుంటా. ఓకే, వెరీ గుడ్, బాగుంది. నువ్వు చూడకుండానే నువ్వు ఏదో మాట్లాడితే బాధేస్తుంది కదా. నువ్వు చూసినట్టు ప్రూఫ్ పెట్టమని నేను అడిగే. టికెట్ ఇంతవరకు టికెట్ ప్రూఫ్ పెట్టలేదు చూసినట్టు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు సాయంత్రం ఈ వీడియో అప్లోడ్ చేశారు బాగలేదని రివ్యూ. అయితే అప్పుడు సాయంత్రం అప్లోడ్ చేశారంటే వాళ్ళు మార్నింగ్ షోనో మధ్యాహ్నం షోనో చూసిండారు. ఓకే. మార్నింగ్ షోనో మధ్యాహ్నం షో టికెట్ పెట్టమంటే 2 సార్లు అడిగితే ఇంతవరకు టికెటే పెట్టలా. ఓకే. మరి వాళ్ళు రివ్యూ అప్లోడ్ చేసే అర్హత ఎలా వస్తుంది సినిమా చూడకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునవును, సినిమా చూసి కదా రివ్యూ ఇవ్వాలి. అవునవునవును. ఒక కుర్రాడు ఎవడో చేస్తే ఇట్లాగే నేను చూసా, కింద నా 10 టికెట్లు బుక్ చేశాను వాటిని క్యాన్సిల్ చేశాను ఎవరో పోస్ట్ పెట్టారు, కామెంట్ పెట్టారు. నిజమే మీరు అన్నది. క్యాన్సిల్ అంటే 90 రిలీజ్ అయిన 90 థియేటర్లలో 1-2 షోలు 1-2 థియేటర్లో ఎక్కడో ఒక చోట క్యాన్సిల్ అయినాయి కదా. నేను ఓకే, అవునవును, అది జరుగుతుంది మామూలే. నాదే కాదు, పెద్ద వాళ్ళే జరుగుతాయి. ఓకే. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన 6 సినిమాలలో చాలా సినిమాలకు షోలు పడలే, నా దానికి పన్నాయి. నాది కలెక్ట్ చేసింది డబ్బులు. లాస్ట్ వీక్ విన్నర్ లారీ చాప్టర్ 1. అవును, 2.86 crores అని పెట్టారు మీరు తెలుగు. తెలుగులోనే 2,86,00,000 వస్తే మరి పాన్ ఇండియా కదా సార్ మీరు. ఇంకా ఎన్ని వచ్చి ఉంటాయి, ఎంత డబ్బు వచ్చి ఉంటుంది? మిగతా వాటిల్లో రిలీజ్ చేయలే. ఇక్కడ రిజల్ట్ బట్టి నెక్స్ట్ వీక్ రిలీజ్ అక్కడ. ఓకే. రిలీజ్ అక్కడ కొన్నారు బయర్స్. ఓకే. రిలీజ్ మటుకు అక్కడ వ్యవస్థ వాళ్ళ స్టైల్, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఎప్పుడు చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ ఓటీటీ వెళ్తామా థియేటర్ వెళ్తామా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. కొన్న వాళ్ళ ఇష్టం అనమాట అది. కనీసం కన్నడ, తమిళ్ మీకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఎక్కడ చేయలేదా? ఎక్కడ చేయలేదు, బళ్ళారిలో చేసాము. ఓకే. కానీ అది వాళ్ళ ఇష్టం. కొన్న తర్వాత వాళ్ళ ఇష్టం, అది ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు విషయం ఏంటంటే సినిమా చూసి రివ్యూ చెప్పింటే దానికి డిస్కషన్ ఉంటది. ఓకే. చూడకుండా రివ్యూ చెప్పినప్పుడు కోపం ఉంటది. అవునవునవును. సో ఈ 2 ఉన్నాయి కాబట్టి రెండిటి గురించి ప్రతి వారం సినిమాలను కిల్ చేస్తున్నారు. మోస్తరు బాగున్న సినిమాలను కూడా వీళ్ళు కిల్ చేస్తున్నారు. అవునవునవునవును. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఒక 6 సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి. ఓకే. వాళ్ళల్లో 5 మందిలో ఒకరిద్దరు డబ్బు తీసుకునే మనుషులు ఉన్నారు వీళ్ళల్లో. సో 6 సినిమాలలో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ సినిమా విన్నర్ లాగా వీళ్ళు ప్రకటిస్తున్నారు ప్రతి వీక్. అసలు వీళ్ళు మామూలు కాదు. అయితే మీకు అర్థమైంది ఆ విషయం? అర్థమవుతుందా?
ఇప్పుడు ఈ వారం 4 సినిమాలు ఉంటే నేను 50,000 కనుక ఇవ్వగలిగానంటే నా సినిమా బాగుందంటారు. అయితే మీరేమి ఇవ్వలేదా రూపాయి కూడా? నేను ఎందుకు ఇస్తానండి? ఓకే, బాగా తీశాను, కాన్ఫిడెంట్ తో నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇచ్చే స్తోమత స్థాయి కూడా నాకు ఆడ లేదు. ఓకే. ఎవరు సార్ మిమ్మల్ని బాగా తీవ్రంగా బాధ పెట్టిన వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా, లేకపోతే అవకాశం లేదా? ఆల్రెడీ నా వీడియోలోనే చెప్పినా నేను. అంటే ఇప్పుడు రివ్యూ చెప్పే వాళ్ళందరూ రివ్యూ చేయలేదు నా దాన్ని. ఒక ఇద్దరు మనుషులు అంటే వాడు లైవ్ ఫీట్ గాడి రివ్యూ అని ఒకడు ఉన్నాడు, రాఫోన్ ఫరియు అనే వాళ్ళు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరు ఎక్కడో ఉంటారు, వాళ్ళిద్దరు సినిమాలు కూడా చూడలేదు. చూడకుండా రివ్యూలు చెప్పి నా సినిమా పైన, అంటే ఆ పేరు సినిమా పేరు ట్రెండ్ లో ఉంది కదా లారీ చాప్టర్ 1 అని, అవును, దానిపైన వీడియో చేస్తే వ్యూస్ వస్తాయని. స్వీట్ గాడ్ రివ్యూ ఏం సార్ అది? స్వీట్ గాడి రివ్యూ అని ఒకడు ఉంటాడు, వాడి ఫేస్ కూడా కనపరాదు. ఇంకొకడు ఇట్లా వీళ్ళిద్దరు కలిసి నా పేరు ట్రెండింగ్ లో ఉందని నా పైన చేశారు. లక్ష వ్యూస్ వచ్చాయి, 1,20,000 1,50,000 వ్యూస్. చాలు ఈ రోజుకి అనుకున్నారు. చాలు ఈ రోజుకి అనుకున్నారు. వాళ్ళను నేను బాగా గమనించి చెక్ చేస్తే సినిమా కూడా చూడలేదు ఆ వ్యక్తులు. నాకు బాధ కలిగి నేను మాట్లాడాను. తర్వాత వాళ్ళు కౌంటర్ పెట్టారు. కౌంటర్ పెడితే నేను ఇలా అంటున్నాను, అర్థమైందా? మీరు పెద్ద మనిషి లాగా మధ్యవర్తిగా మీరు చెప్పండి, చూసి చెప్తే ఏమన్నా తప్పులుంటే నేర్చుకుంటాం. స్వీట్ గాడి KADI గాడి రివ్యూ, ఫీట్ గాడి రివ్యూ గాడి ఇది. ఓకే ఓకే ఓకే, రాలా నాకైతే. ఏమన్నా లింకులు ఉంటే చెప్పి పంపించండి, నేను చూస్తాను అయితే. తర్వాత వీడు ఇట్లా ఈ విధంగా మాట్లాడిన మనుషులకి ఇంకోటి ఎవరో చెప్పారు అంటే రావన్ ఫర్ యూ అనేవాడు. రావన్ ఫర్ యూ. ఈ వీళ్ళకి నేను ఛాలెంజ్ ఏంటంటే, వీళ్ళిద్దరు మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడలేదు. కానీ మిగతా వాళ్ళు కూడా హానికరమే సినిమా ఇండస్ట్రీకి. ఓవరాల్ గా అయితే రివ్యూ రైటర్స్ అనేవాళ్ళు హానికరం అని అంటారు మీరు? అంతే, 200%. వాళ్ళు ఫిలిం వాళ్ళైనా ఎవడైనా నా జోలికి వచ్చినా, సినిమా జోలికి వచ్చినా నేనైతే గమ్ము భరించే శక్తి లేదు, భరించే టైము సహనం నాకు అసలు లేవు. ఓకే, దీని మీద ఏమన్నా మళ్ళీ ఉద్యమం చేయబోతారా మీరు? ఉద్యమం చేసేది ఏముండదు, రాసిన నాశనం చేయడం అంతే. ఉద్యమం చేసేది చేస్తారు, ఏదైనా నలపడమే అంతే, ఏముండదు. ఎందుకంటే మేము కోట్ల బిజినెస్ చేస్తామండి. అవునండి, అవునవును. మీరు వచ్చి మధ్యలో ఏదే మాట్లాడితే అర్థం పర్థం లేకుండా, ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అని. ఇప్పుడు చూసి చెప్పు. ఓకే, కాదంటలా. నువ్వు చూడకుండానే నువ్వు ఏడపాలి. ఇప్పుడు వాళ్ళ ఊర్లో హానెస్ట్ గా నాకు ఆంధ్ర తెలంగాణలో మొత్తం 1,500 థియేటర్లు, నాకు పడిందే 90 థియేటర్లు. వాళ్ళ ఊర్లో థియేటరే బల్లా. వాడు ఏడ చూసాడరా అంటే వాడు చూడలా, చూసిన ప్రూఫ్ పెట్టరా టికెట్ అంటే ఇంతవరకు పెట్టలా. కానీ సినిమా చూసినాను, ట్రైలర్ చూసి వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? పేరు ట్రెండింగ్ లో ఉంది, ఒక వీడియో చేసి పడేస్తే పోతే. సో ఇట్లా కరెక్ట్ కాదు. అందుకు నేనేమన్నానంటే, మీరు రివ్యూలు చెప్తున్నారు, ఓకే అప్రిషియేట్. మీరు రివ్యూలు చెప్పాలంటే చిన్న అర్హత ఉండాలి. ముందు మీరు ఏదైనా తీసిండాలి. లేదు నువ్వు వంట చేసేవాడికి తినేవాడి టేస్ట్ చెప్తే చాలు కదా, వంట చేయాల్సిన అవసరం లేదు కదా అని డైలాగులు పడుతున్నారు. అవునవునవును. సో ఈ డైలాగులు పక్కన పెడితే మీరు రివ్యూ చెప్పాలంటే మీ బిజినెస్ పరంగా మీరు చెప్పచ్చు, అది మీ మనసులో పెట్టుకోవచ్చు. 10 మంది పైన రుద్దేటప్పుడు మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అవును అవును. ఒంటరిగా వినేదైతే ఓకే సార్, ఓకే 10 మందికి మీరు చెప్తున్నారు కదా, అందుకే కదా టీచర్ అవుతున్నారు. టీచర్ అంటే ఎవరు? ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు కమల్ హాసన్ ఇదే విషయం మీద కొన్ని కామెంట్ చేశాడు. ఏమంటాడంటే, తీసేవాడి కన్నా చూసేవాడే గొప్పవాడు, ఎందుకంటే వాడే మా తలరాతని మార్చేసేది, కాబట్టి వాడికి ఏం పెద్ద తెలివితే అట్లా అక్కర్లేదు అంటాడు. ఆ డైలాగులు వేరు, అవన్నీ పాతకాల మాటలు. కానీ ఓకే, ఇప్పటికైతే మీరు ఏమంటారంటే, ఒక నాలెడ్జ్ ఉండి నీకు ఇంత పట్టు ఉండి, ఇప్పుడు మీరు చిట్టిబాబునే అన్నారు, నీకున్న అర్హత ఏంది నన్ను కామెంట్ చేయడానికి, ఆయన కొద్దిగా సీనియరు అంత. నేను ఇట్టు కొట్టాను కదా సినిమా, 98.5% నచ్చింది జనాలకి. ఓకే, ఈ 9 ఇదేంటండి ఈ రేషియోని మీరు ఎక్కడ తీసుకున్నారు? దీని ప్రామాణికం ఏంది? ప్రామాణికం ఏముంది? కామెంట్లు, యూట్యూబ్ లో వచ్చే కామెంట్లు, రివ్యూలు. నా సినిమా మొదటి రోజు 20,000 మంది చూశారు, రెండో రోజు 36,000 మంది చూశారు, సండే 40,000 మంది చూశారు, ఈ రోజు ఇప్పటికి 12,000 మంది చూశారు, సోమవారం కూడా. ఓకే, మొత్తం మీరు ఎన్ని రిలీజ్ చేశారు? అన్నిటి మీద. ఓకే, నాకు డేటా వస్తుంది కదా, నేను డిస్ట్రిబ్యూటర్ నుంచి నాకు డేటా వస్తుంది కదా. ఓకే ఓకే, మాకు క్లారిటీ ఉంటది కదా, ఏం నడుస్తుంది, ఏ ఏరియాలో నడుస్తుంది, ఎంత నడుస్తుంది అని. వీళ్ళు రుద్దడం వల్ల ఈ సోకాల్డ్ వీళ్ళని ఫాలో అయ్యే సాఫ్ట్వేర్లు వీళ్ళు మిస్గైడ్ అవుతారు కదా. సో నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే అంత ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి వాళ్ళ మాటల వల్ల. ఓకే,
అవునవును, ఒకళ్ళిద్దరు అంటారు, అరే అతను సరిగ్గా లేదన్నాడు కదా, మనం చూడడం వేస్ట్ అనుకుంటాడు. అవును, నేను వస్తే అడిగేది ఒకటే ఓటీటీలో సార్. వస్తే ఇప్పుడు చూసుకుందాం అనుకుంటారు. మీరు ఒక రివ్యూ చెప్పేటప్పుడు మీరు ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలి. 100 మంది ఓకే. మీద రుద్దుతున్నారు కాబట్టి, అవును. మీ ఒక్కరు గనక మీరు చెప్పేదైతే మనసులో పెట్టుకోండి హ్యాపీ. అవును. కానీ మీరు లక్షల మంది రుద్దుతున్నారు మీ ఒపీనియన్. అవును. అలాంటప్పుడు యూ షుడ్ బి అన్ ఎక్స్‌పర్ట్. ఓకే. లక్షల మంది పేరు రుద్దేటప్పుడు నేను మాట్లాడేది. ఒంటరిగా చెప్పేటప్పుడు కాదు. ఓకే. 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 ఆ ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే మీరు ఏదైనా చేసి చూపించాలి. చేయడానికి మీ దగ్గర స్తోమత, కెపాసిటీ, బడ్జెట్ లేకపోతే నేను పెడతా. ఓకే. ఛాలెంజ్. రండి తీసి చూపిండి, మెప్పించండి. సార్ ఇది నాకు కూడా ఇస్తారా సార్ ఈ ఆఫర్‌ని? ఎవ్వరికైనా ఇస్తానండి నేను. మీరు రివ్యూవర్ కాదు కదా! ఈ సో కాల్డ్ నలుగురు కొడుకులు ఎవరున్నారో వాళ్ళకి. ఓకే. అంటే మీకు మీకెందుకు? కనిపించిన మీరు ఆ పెద్ద ఫ్రేమ్‌లో మనుషులు. ఉన్న మీ వాళ్ళే. పనులు మీరు. సార్? మీకెందుకండి? మీరు పెద్ద మనుషులు. మీ పని మీరు బాగా చేసుకుంటున్నారు. మీ సినిమా రివ్యూతో మీకు సంబంధమే లేదు కదా! ఈ సో కాల్డ్ ఉన్నారు కదా! నలుగురు, ఆహా! 5, 6 సినిమాని కిల్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. ఈ పెద్ద మనుషులకు మటుకే. హ్మ్. 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 అది ఛాలెంజ్ అన్నమాట. వీళ్ళ మీద పోరాటం మీరు నెక్స్ట్ స్టెప్‌కి ఇప్పుడు వాళ్ళు రాలేదు ఛాలెంజ్‌కి పోరాటమా? ఎలా పోతారు? పోరాటమా? హ్మ్. పోరాటమా ఆళ్ళ పిండా కూడా. ఆళ్ళు ఏంది దేనికి పనికొచ్చారో నేలకి ఈసుని కూడా పనికిరారు. ఓకే. ఆళ్ళ పైన నేను మాట్లాడడమే ఎక్కువ నా స్థాయికి. కాకపోతే ఐయామ్ జస్ట్ టేకింగ్ వన్ స్టెప్ ఫార్వర్డ్. నాలాంటోళ్ళు పెద్ద పెద్ద దిల్ రాజు లాంటోళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడారు. అవునులెండి. అంటే సినిమాలు రివ్యూలు డైరెక్టర్‌గా రాస్తున్నారని మొన్న మీటింగులు పెట్టుకొని గొడవ పడడం అన్నీ చేశారు. అవునులెండి. నాదేముంది? సో ఆ తరహాలో నేను ఈ సినిమాకి 3 ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ 3 కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా. యాజ్ ఎ డైరెక్టర్‌గా నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఆ సినిమాకి అన్యాయం జరుగుతది ఈళ్ళ వల్ల అని. ఓకే. ఇంకా లారీ కబుర్లు ఏంది? చాప్టర్ 1 అన్నారు. చాప్టర్ 2 పోతారా? లేకపోతే లేదా? లేకపోతే ఏం కథ అసల? లేకపోతే నెక్స్ట్ సినిమా ఏదన్నా చేస్తారా? ఏంది మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ వేరే సినిమా ఉంది. త్వరలో అనౌన్స్‌మెంట్ చేస్తున్నాము. చాలా గట్టిగా ఉంటది. ఓకే. లారీ చాప్టర్ 1 అయితే చెప్పి హిట్ కొట్టాం. బ్లాక్ బాస్టర్. ఓకే. మీరు నాకు తెలిసి దీనికే 3 కోట్లు సంపాదించారంటే ఇంకా 5 భాషలు అన్నారు. 5 ముళ్ళ ఈజీగా 15 కోట్లు అంటే ఓటీటీ ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా ఉన్నాయి. అవును. అంటే ఈ 3 మనకు రావు. డిస్ట్రిబ్యూటర్లు, రెంట్లు, శాటిలైట్లు, పబ్లిసిటీలు, ట్యూబ్‌లు అన్ని పోతాయి కదా! అవునవునవును. ఇప్పుడు 3 వచ్చిందంటే 3 మన చేతికి యాజ్ ఈజీగా రాదు కదా! అవును. పబ్లిసిటీ, రెంట్లు, క్యూబ్‌లు అన్ని పోతాయి. అవునవును. అంటే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే ఏదన్నా మిగిలే అవకాశం ఉందా లేదా? ఉంటది సార్. గట్టిగా ఉంటది. ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. సినిమా మటుకు నాలెడ్జ్‌తో తీశాను కాబట్టి హిట్ అయిందని గర్వంగా నమ్ముతున్నాను. పీపుల్ లైకింగ్. ప్రతి దానికి విజిల్ వేస్తున్నారు. ప్రతి దాన్ని గౌరవిస్తున్నారు. ప్రతి కంటెంట్, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓహో! మీరు ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసారన్నమాట ఇక. చూసి ఐమాక్స్‌లో షో చేసినప్పుడు చూసాము. అండ్ ఆల్సో నేను ప్రతి షోకి వెళ్తున్నాను. ఓకే. ఓకే. జనాలు చెప్తారు సార్, ఓపెన్ గా చెప్తారు. నచ్చకపోతే నచ్చింది. అవునవునవును. నేను కొన్ని ఆడియో బైట్స్, వీడియో బైట్స్ కళ్ళల్లో చూసి అర్థమైపోద్ది. అవునవును. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళల్లో చూసి ఆయన నిజం చెప్తాడా లేదా తెలిపోద్ది. అవును. మరి నేను నాకు చెప్తున్నారు కదా నా ఆడియన్స్. ఓకే. సో అది విషయము. బ్లాక్ బాస్టర్ బొమ్మ లారీ చాప్టర్ 1 ఎవరేమన్నా అది మ్యాటర్. హిట్ రాసుకోండి. చెప్పి మరి హిట్ కొట్టిన లారీ చాప్టర్ 1. ఓకే. ఇప్పుడు దీన్ని ఎవరు క్లెయిమ్ చేసుకోమంటారు? మీరు ఈ సినిమా విడుదలకు ముందు మీ పాటలు బాగలేదని, లేకపోతే మిమ్మల్ని ఎవరో బూతు అన్నారని, ఇంకా అవి ఇవి కొన్ని ఏవో జరిగినాయి కదా ఇష్యూస్. వాళ్ళు ఇప్పుడు దీన్ని క్లెయిమ్ చేసుకోవాలా? ఓకే టేకన్ అనుకోవాలా వాళ్ళు ఇప్పుడు? టేకెన్ అని కాదు, వాళ్ళకు బుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి మాట్లాడేటప్పుడు. ఓకే. దానికి నేను అదే ఈ రోజు కొంచెం రెస్ట్. ఓకే. కొంచెం సక్సెస్ పార్టీలు జరుపుతాను. మండే నుంచి మళ్ళీ ఎక్కుతాం. మీడియా వస్తా ఉన్నాడు. ఓకే. థ్యాంక్ యూ. సెకండ్ షో మళ్ళీ ఒక ట్రైల్ వేద్దాం. ఓకే. అది విషయం. ఓకే సార్. థ్యాంక్ యూ. నిన్న ప్రభాస్ అన్న వాళ్ళ కల్కి మూవీ బుక్ మై షోలో లిస్ట్ పక్కన నాది కూడా వచ్చింది. అబ్బా. ఒక సైడ్ ప్రభాస్ అన్న, ఇంకో సైడ్ నేను, ఇంకో సైడ్ పెద్ద రాబర్ట్ సినిమా, ఇంకో పక్క డెడ్ పూల్. అంటే ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మీ దగ్గర ఒక ఎవిడెన్స్ బుక్ మై షోలో వచ్చింది. స్క్రీన్ షాట్ తీసి పంపించాడు ఒక ఫ్యాన్ నాకు. ఓకే. ఈ వీక్ జనాలు ఈ 4 సినిమాలపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. వెరీ గుడ్. అంతకన్నా ఏం సాధించాలి జీవితంలో? అంతగా ఎక్కడి నుంచో వచ్చి కడప జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి టాలీవుడ్ లో నిలబడి అదే ప్రూఫ్. ఆ ప్రూఫ్ నేను మీకు పెడతానా? పెట్టండి సార్. పెట్టండి ఇప్పుడే. ఆ ఇద్దరు రివ్యూవర్లది కూడా పెట్టండి. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. మీకు వచ్చింది చూడండి. కల్కి సినిమా పక్కన బుక్ మై షోలో మంది లిస్ట్ అయ్యింది. ఈ 4 సినిమాలు ఈ వీక్ లో జనాలు ఇష్టం ఉందని అర్థం. వచ్చింది చూడండి, మీకు వాట్సాప్ లో పంపించాను. ఓకే. ఓకే. ఇదే వాట్సాప్ పంపించా. ఓకే. ఇదే వాట్సాప్ పంపించారా?
దానికి పంపిస్తాను చూడండి. దానికి పంపించండి. వచ్చింది చూడండి. నిజమేనండి. మరి ఇంతకన్నా గొప్ప విషయం డెడ్ పూల్, రాయను, కల్కి, లారీ చాప్టర్ 1. అవును, మరి ఇంకా చూడండి బాబు, చూపి. వెరీ గుడ్. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారో చెప్పండి 3 నిమిషాల వీడియోలో. అవును. ఈ వీక్ జనాలు వీటిపైన ఇంట్రెస్ట్ ఉందంట. ఇంకా చూడండి మరి, అది కదా చాలు కదా. ఒక పాన్ ఇండియా మూవీ, ఒక కోలీవుడ్ మూవీ, ఇంకొకటి హాలీవుడ్ మూవీ. 2 పాన్ ఇండియాలు, ఒకటి హాలీవుడ్, ఒకటి కోలీవుడ్. 85% లవ్. ఇంకా పెరుగుతుంది. అది నాది వాళ్ళ పాత సినిమాలు కాబట్టి వాళ్ళకి పెరిగింది. మంది నిన్ననే రిలీజ్ అయింది. 85% అంటే కూడా డిస్టింక్షన్ కదండి. డిస్టింక్షన్ మంది 85 కాదు, మంది 95 టార్గెట్. వెరీ గుడ్. కాకపోతే ఇది నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి 3 రోజుల క్రితం అది చూపిస్తున్నారు. ఓకే. బాగుంది. ఓట్లు పెరుగుతాయి కదా ఫోన్. అవును. ఇంకా అది సార్, సింగిల్ డైలాగు ఈ స్క్రీన్ షాట్ పెట్టి మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది మా శ్రీకాంత్ రెడ్డి యొక్క ఆవేదన. ఆయనైతే నా సినిమా పాన్ ఇండియా సినిమా తెలుగులోనే 3 రోజులకి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా 4 భాషల్లో రిలీజ్ చేస్తుంది. వాటిల్లో రిలీజ్ చేసి ఓవరాల్గా ఈ సినిమా లాభాల బాట పట్టడం గ్యారంటీ. ఇది హిట్ మూవీ. ఎవరైనా నా మీద రివ్యూలు రాసేవాళ్ళు ఒకసారి దాన్ని చూసి రాయండి. మరీ ముఖ్యంగా ఒక 4 రివ్యూయర్లు, వాళ్ళు తలతోక లేకుండా కనీసం దాన్ని చూడకుండా సినిమా మీద కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నా ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళకి ఒక 5 లక్షలు ఇస్తాను. వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి 100 మంది చూస్తే 100 మంది లైక్ కొట్టాలి. ఇది దానిలో ఉన్న ఆప్షను, దానిలో ఉన్న లేకపోతే అదేమంటారు షరతు అని చెప్పి ఆయన అనడం, మనతో ఫోన్లో మాట్లాడాడు. దట్స్ ఇట్.